ఓం నారాయణ ఆదినారాయణ. వెంకయ్య స్వామి కృప. గ్రంథము 2వ భాగం. మృత్యువుపై ఘన విజయం. 24/8/82 శ్రీ స్వామివారు మహాసమాధి చెందారు. మహా అద్భుతంగా 16/9/86 విజయనగరంలో ఒక సాయిబాబా భక్తురాలింటికి వెళ్ళి అన్నం అడిగారు. మోకాళ్ల వరకు పంచ, చిన్న తువ్వాలు, నెరసిన జుట్టు, చేతిలో కర్ర, ఇది వేషం. స్వామిని గురించి ఆమెకు బొత్తిగా తెలియదు. ఆకులో అన్నం పెట్టిస్తే ఆవుకు పెట్టేశారు. చారు త్రాగి నా ఆకలి తీరిందమ్మా అని చెప్పి వెళ్ళారు. ఆ దివ్యపురుషుని సన్నిధిలో చెప్పలేనంత ప్రశాంతత, ఆనందం అనుభవించిందంట ఆ తల్లి. 8 రోజులలో స్వామివారి చరిత్ర వారింటికి చేరింది. అందులో శ్రీ స్వామివారి ఫోటోను బట్టి మొన్న ఆవుకు అన్నం పెట్టిన మహనీయుడు వీరేనని బల్లగుద్ది చెప్పసాగింది. మరొక్కసారి దర్శనమిమ్మని ఆమె కుమారుడు ఆర్తితో ప్రార్థించసాగాడు. 12/10/86 తిరిగి అదే రూపంతో పగలు 12ంటికి వారింటికి వచ్చారు. ఎంత ప్రార్థించినా ఇంట్లోకి రాలేదు. కాజాలు అనే తీపి పదార్థం సమర్పిస్తే పిల్లలకు పంచిపెట్టారు. పాయసం త్రాగి అనపకాయ కూర తిని దక్షిణ తీసుకుని వెళ్ళారు. అప్పుడు స్వామిని అనేక మంది చూశారు. 3వసారి ముచ్చటగా వచ్చి ఈ దుప్పటి తీసుకోవాలి అని మరలా ఆర్తితో ప్రార్థించసాగారు ఆ కుటుంబంలోని వారు. తిరిగి 12/12/86 దినమున సాయంత్రం 4 గంటలకు అదే రూపంలో వచ్చారు స్వామి. అందరూ చూస్తున్నారు. ఎంత బ్రతిమాలినా ఇంట్లోకి మాత్రం రాలేదు. వారు వెళ్ళబోతుంటే ఇంట్లోని దుప్పటి తెప్పించి కప్పి దక్షిణ సమర్పించగా తీసుకుని వెళ్ళారు. శ్రీ స్వామిని దర్శించుకున్న అనేక మంది గ్రామస్తులు విజయనగరం నుండి గొలగముడి వచ్చి సమాధిని దర్శించి ధన్యులయ్యారు. 1985 మే నెలలో గొలగముడి ఆశ్రమంలో రాత్రి 2 మార్లు కొంతమందికి 10 నిమిషాలు దర్శనమిచ్చారు. శాశ్వత దేవరాజ్యమన్నా, నిత్య జీవనమన్నా ఇదే కదా. సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఉండేదే కదయ్యా అన్నారు కదా. జేసీ పెంచలయ్య టీచరు, ఎర్రబల్లి, నాగుల వెల్లటూరు దగ్గర. ఆయన ఇలా చెప్తున్నారు. మా అన్నగారు పెద్ద పెంచలయ్య ఎలిమెంటరీ టీచర్గా పనిచేస్తూ ఉండేవారు. 24వ ఏట వారికి పక్షవాతం వచ్చి కాలు చెయ్యి పడిపోవడమే కాక నోటి మాట రావటం లేదు. అన్నీ మంచంలోనే జరపవలసి వచ్చింది. నెల్లూరు బొమ్మ కేశవుల కుమారుడు జితేంద్ర గారి దగ్గర, కాకర్ల వారి దగ్గర మందు ఇప్పించాం. నెల్లూరులో పక్షవాతానికి పేరు మోసిన ఈ డాక్టర్ల మందులు మా అన్నగారిని కాళ్ళీడ్చుకుంటూ నడిపించగలిగాయి, కానీ నోటి మాట పలికించలేకపోయాయి. శ్రీ స్వామివారికి విన్నవించాం. అమ్మో, బిల్లుపాటి మిట్టల మీద ఉలింద్ర చెట్టు క్రింద మామిడి ముట్టె ఉండ్లా, దాని పప్పును మెత్తంగా పొడి చేసి నీళ్లలో కలిపి త్రాగించండి, మాట వస్తుంది అని సెలవిచ్చారు శ్రీస్వామి. స్వామివారంటే బొత్తిగా భక్తి శ్రద్ధలు లేని నేను బొమ్మ కేశవుల మందుకు, కాకర్లవారి మందుకు రాని మాట ఆ పిచ్చాయని చెప్పిన మామిడి ముట్టకు వస్తుందా? అంత పెద్ద బిల్లుపాటి అడవిలో ఏ ఉలింద్ర చెట్టు కింద మామిడి ముట్ట ఉందని వెతుకుతాము? ఆ పిచ్చాయన మాటలు తీసేయండి అని హేళన చేశాను. మా తల్లిదండ్రులు మాత్రం శ్రీ స్వామివారిని అలా తూలనాడవద్దని చంపలేసుకున్నారు. కానీ మామిడి ముట్ట వెతికే ప్రయత్నం మాత్రం చేయలేదు. అటు తర్వాత 2 నెలలకు బిల్లుపాటి ప్రక్కన బాలాజీపేటలో ఇచ్చే ఆకుపసర త్రాగితే తప్పక మాట వస్తుందని ఎవరో చెప్పారు. మంచి మండు వేసవిలో మా అన్నగారిని బాలాజీపేట తీసుకుపోతున్నాం. బాలాజీపేటకు బిల్లుపేట మీదుగానే పోవాలి. బాలాజీపేటకు బిల్లుపాటి మీదుగానే పోవాలి. ఎండ తీవ్రత వలన విశ్రాంతి తీసుకోవాలని డోలీని బిల్లుపాటి సమీపంలో ఒక చెట్టు క్రింద దించారు. మా తండ్రి గారు పక్కకు వెళ్ళి మూత్ర విసర్జన చేస్తుంటే అక్కడ ఒక మామిడి ముట్ట కనిపించింది ముందర. శ్రీ స్వామివారి కృప వలన మా నాన్నగారికి వెంటనే 2 నెలల క్రిందట శ్రీ స్వామివారు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. నిజంగా ఆ మామిడి ముట్టే ఉలీంద్ర చెట్టు క్రింద పడి ఉండటం, అది బిల్లుపాటి మిట్ట మీద కనిపించడంతో మా నాన్నగారు ఆశ్చర్యచకితులై శ్రీ స్వామివారి సర్వజ్ఞత్వానికి మనస్సులోనే జోహార్లు అర్పించారు. వెంటనే ఆ ముట్టె తీసుకుని డోలిని వెనక్కి త్రిప్పి ఇంటికి పోవాల్సిందే. శ్రీ స్వామివారి మాట ఎన్నటికీ వ్యర్థం కాదు. మామిడి ముట్టె వైద్యంతో నయం కాకుంటే అప్పుడు మాత్రమే పసరు కోసం బాలాజీపేట పోవచ్చు. ఇప్పుడు 2 మైళ్ళ నడక తప్ప ఇంకేమీ నష్టం లేదు కదా.
శ్రీ స్వామివారి వైద్యం చేసి తీరాలి అని మేమెంత చెప్పినా వినకుండా మొండిగా వెనక్కు తీసుకొచ్చారు. శ్రీ స్వామివారి మాటపై విశ్వాసం ఉండాలే కానీ చచ్చి బూడిదైనా రమ్మంటే వచ్చేదే గదయ్యా అని తన శక్తి సామర్థ్యాల గురించి అంతరంగిక సేవకులకు తెలిపి ఉన్నారు కదా స్వామి. మామిడి పప్పు పొడి చేసి నీటిలో కలిపి త్రాగించాం. ఆహా, ఏమి ఆ దయామయిని పరమాద్భుతమైన లీల! ఊహాతీతము నీ లీల అన్నట్లు తెల్లవారుసరికి ఏ కొద్దిపాటి తొణుకు కూడా లేకుండా మాట్లాడటమే కాక చక్కగా నడవగలిగారు. ఈ దివ్యలీలను కన్నులారా గాంచిన నాకు నా కన్నులకు కప్పిన అజ్ఞానపు పొరలేగాక చదువుకున్న వాణ్ణన్న అహంకారపు తెరలు కూడా పటాపంచలై హృదయపూర్వకమైన భక్తి విశ్వాసాలతో శ్రీ స్వామివారి పాదాలకు వినమ్రుడనై సాష్టాంగ నమస్కారములు ఆచరించాను. నేను హైస్కూల్ చదివే రోజులలో మా ఇంట్లో ఎప్పుడూ ఎవరికో ఒకరికి అనారోగ్యము, మనస్పర్ధలు చిడుముడిగా ఉండేవి. మా ఆవుకు పుట్టిన కోడజుడను మేమెంతో ప్రేమతో బిడ్డలాగా సాకేవాళ్ళం. చూడముచ్చటగా బొద్దుగా తయారైంది. 2వ ఏట జబ్బవాపు వ్యాధి వచ్చి హఠాత్తుగా చనిపోయింది. చాలా రోజుల వరకు అది అందరి తలుపుల్లోనూ మెదులుతూ మా అందరినీ దుఃఖంలో ముంచేసింది. ఒకరోజు మా నాన్నగారు తన బాధను శ్రీ స్వామివారితో విన్నవించుకున్నారు. శ్రీ స్వామివారు నవ్వుతూ, అదేముంది లేయ్యా, నీ చుట్టింట్లో చిదుగు తీసేసుకుంటే నీకన్నీ బాగుంటాయిలే పోయ్యా అన్నారు. చుట్టింట్లో చిదుగు తీసేయడం అంటే ఏమిటని తర్కించి అడిగితే శ్రీ స్వామివారు మౌనం వహించారే కానీ ఏమీ చెప్పలేదు. మా చుట్టింట్లో దేవతార్చన ఉన్నందున ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకునేవాళ్ళం. సర్వప్రేరణాధికారి, సర్వభూత హృదయాంతర్వర్తి, సర్వసమర్థుడైన శ్రీ స్వామివారు మా నాన్న హృదయాన్ని తగు విధంగా ప్రేరేపించారు. 2వ రోజు చుట్టింట్లో నైరుతి మూల 2 అడుగుల లోతు భూమి త్రవ్వి చూడాలనిపించి అక్కడ త్రవ్వి చూశారు. మహాభయంకరము, ఆశ్చర్యకరమైన దృశ్యం ప్రత్యక్షమైంది. అచ్చట 2 కుక్కల అస్థిపంజరాలు చెక్కు చెదరకుండా ఉన్నాయి. అవి తీసివేశాక మా ఇంట్లో మనస్పర్ధలు, అనారోగ్యాలు, చెడిముడులు పోయి శాంతి నెలకొని సుఖపడ్డాం. భూమిలో ఎక్కడో ఎముకలుండడానికి మనకు మనస్పర్ధలు, అనారోగ్యము రావడానికి గల సంబంధాన్ని ఏ సైన్స్ వివరించగలదు? 1953వ సంవత్సరం ప్రాంతంలో బోడిపాడు గ్రామం బోయిండ్ల నరసమ్మగారి సంస్థానం అష్టైశ్వర్యములతో తులతూగుతూ ఉండేది. ఆమె కుమారుడు కొండారెడ్డి గారికి 3 ఆడపిల్లలే గాని మగ సంతతి లేదు. అప్పుడు వారి వయస్సు 60 సంవత్సరాలు ఉంటాయి. అదేమి చిత్రమో గాని 1 సంవత్సరంలోగా వారి పశు సంపద, పంటలు సర్వం పూజ్యమైపోయి అప్పుల పాలయ్యారు. ఒకరోజు దంపతులు శ్రీ స్వామివారిని తమ ఇంటికి భోజనానికి తీసుకొచ్చారు. శ్రీ స్వామివారు వాళ్ళింటి ప్రహరీ గోడ గేటు వరకు వచ్చి ఆగిపోయారు. అబ్బో, ఈ సెగకు నేనే ఇట్లా కాలిపోతున్నానే, మరి మీరెట్లా బ్రతుకున్నారు? అబ్బో, ఇక్కడ అన్నం తింటే ఎంత ఖర్చు, ఎంత ఎతలు పడాలా? అబ్బో, వద్దు వద్దు అన్నారు. అక్కడే ఉన్న నేను అంటే జేసీ పెంచలయ్య కల్పించుకొని, స్వామి తమరే అలా అంటే ఇక వారిని కాపాడే దిక్కెవరు? తమరు కరుణించి వారి భిక్ష స్వీకరించి వారిని కాపాడండి అని వేడుకున్నాను. అట్లాగయ్యా, అట్టయితే పద, ఎతలు పడదాం, పదో చూపులో చూడాలా, సరేలే పద అంటూ ఇంటి ఆవరణలో ప్రవేశించారు. ఒక విస్తరి నిండా అన్నం తన దోసిట్లో పట్టుకుని ఇంటి చుట్టూ తిరగసాగారు స్వామి. పల్లెటూరు గనుక చాలామంది జనం పోగై వింతగా చూస్తున్నారు. అట్లాగే శ్రీ స్వామివారు సాయంకాలం వరకు ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేసి 4 మూలల 2 పిడసలన్నం పైకెగరేసి ఒక్క పళంగా ప్రళయ భీకరాకారుడై ఉగ్ర నరసింహావతారం దాల్చారు. క్రోధావేశంతో గుడ్లురిమి రౌద్రనేత్రుడై ప్రళయ భీకరంగా, పో, ఇక్కడ నుంచి పో, వెళ్ళిపో, పో అని పిడుగులు పడ్డట్టు గర్జించారు. ఆ ప్రళయ భీకర గర్జనలకు చూపరుల కాళ్ల క్రింద మట్టి ఎగిరిపోయింది. ఉన్న పళంగా ఇంటికి ఈశాన్యంగా ఉన్న దిబ్బగుంటలో భగ్గున మంటలు లేచాయి. ఆ మంటల నుండి కొంత జ్వాల నుడి తిరుగుతూ, నాలుక చాస్తూ మనిషి నడిచిపోయినట్లుగా అంతరిక్షంలో తూర్పు దిశగా సాగిపోయింది. శ్రీ స్వామివారు మాత్రం పో, పొమ్మని గర్జిస్తూనే ఉన్నారు. ప్రేక్షకులందరికీ నోట తడి ఆరిపోయింది. ఇండ్లు తగలబడతాయని అనవసరంగా భయపడ్డారే కానీ ఎవరిల్లు తగలబడలేదు.
మంటలు అదృశ్యమై వెంటనే శ్రీ స్వామివారు రొప్పుతూ రోజుతూ గోడకు చేరగిలా కూలబడ్డారు. కొంతసేపటికి తేరుకొని, ఇక నీకేమీ పర్వాలేదమ్మా, అన్నీ బాగుంటాయి. ఆ బ్రహ్మరాక్షసి జట్టు తక్కింది, ఇక ఈ ఛాయలకు రారులే, నీ కడుపులో మీసాలు మొలుస్తాయి. మీసాలు మరవడం ఏమిటో ఎవరికి తెలియలేదు. 50 సంవత్సరాలు నిండి ముట్లుడిగిన ఆ వృద్ధమాత గర్భం ధరించి సంవత్సరం తిరగకుండానే మగబిడ్డను ప్రసవించింది. శ్రీ స్వామివారి కృప వలన నేడు ఆ బిడ్డ లక్షాధికారిగా ఉన్నాడు. ఇట్టి మహాద్భుత లీలలు కన్నులారా గాంచిన ప్రజలెంతటి పుణ్యాత్ములో గదా. ఈ మహనీయుని పవిత్ర సన్నిధిలో భజన చేసుకుని వారికి ఆతిథ్యమిచ్చి చరితార్థులైనారు. నేటికీ ఈ మారుమూల గ్రామాలలో వెంకయ్య స్వామివారి పేరు చెబితే ప్రజలలో భక్తి ప్రపత్తులు పరవళ్ళు త్రొక్కుతున్నాయి. పరమ కారుణ్యమూర్తి అయిన శ్రీ స్వామివారి దయార్ద్ర హృదయం కార్యదీక్షలో వజ్ర సమానమైన కాఠిన్యం వహించేది. దీనార్తుల కంటబడ్డప్పుడు వెన్నలాగా కరిగిపోయేవారు. అందున నోరు లేని మూగజీవులు నీళ్లు మేతకు బాధపడుతుంటే ఒక్క క్షణమైనా ఒరవలేకపోయేవారు. ప్రకృతి శక్తులపై శ్రీ స్వామికి ఎంత గొప్ప ఆధిపత్యం ఉండేదో వర్ణించలేము. అది మండు వేసవి. చాలా రోజులుగా వర్షాలు లేక పశువులకు మేత నీళ్లు కరువయ్యాయి. బావుల్లో నీరు లేక చెట్లు మాడిపోతున్న రోజులు. కపిల బావుల్లో నీరు ఊరబెట్టి ఎంతో లోతు నుండి నీరు తోడే ఎద్దుల కష్టం వర్ణనాతీతం. ఊరి బయట చెట్ల నీడన అగ్నిగుండం ముందు స్వామివారున్నారు. ఆ మార్గాన గిత్తలను ఇంటికి తోలుకొని పోతున్న చెల్లా శంకర్రెడ్డి గారిని శ్రీ స్వామివారు పలకరించారు. స్వామి, ఇంటికి పోయి స్నానం చేసి భోంచేసి వస్తాను. ఈ గిత్తల కష్టం చూడండి, వీటి కష్టం ఎప్పుడు తీరుతుందో ఏమో అన్నారు. ఎండలో కపిలిలాగి చెమటలు పట్టిన దేహంతో ఈడ్పు కాళ్లతో మండుటెండలో పోతున్న ఆ గిత్తలను చూచి శ్రీ స్వామివారి హృదయం వెన్నలా కరిగిపోయింది. ఇట్లా అట్లా పైకి చూచి ఎంత తీవ్రంగా వరుణదేవుణ్ణి శాసించారో గాని, ఈ కాసేపయ్యా అని సెలవిచ్చారు. శంకరారెడ్డి గారు భోంచేసి అలా కూర్చొని లేచేలోగా అంత దారుణమైన ఎండ ఏమైందో మరుక్షణంలో కుంభవృష్టి మొదలై కొన్ని గంటలలోనే చెరువులన్నీ నిండాయి. ఈ అకాల వర్షానికి కారకులు శ్రీ స్వామివారేనని శంకరరెడ్డికి తప్ప మరెవ్వరికీ తెలియదు. ఇంతటి కరుణామయునకు మనసారా నమస్కరించడం తప్ప మనమేమీ చేయలేకున్నామే అని వాపోవడం తప్ప వారు మన నుండి ఆ రోజులలో ఎలాంటి సేవను అపేక్షించని నిరపేక్షకులుగా నిర్జన ప్రదేశాలలో నివసించే నిర్గుణమూర్తి కదా. ఈ విధంగానే కరువు రోజులలో ఎన్ని మార్లు వర్షాలు కురిపించారో వ్రాయాలంటే ఈ పుస్తకం సరిపోదు. తిక్కవరప్పాడు హరిజనవాడ గుండాల మల్లయ్య వారి దివ్య మహిమను గుర్చి ఇలా వివరించారు. గుండాల మల్లయ్య గారి మాటల్లో, శ్రీ స్వామివారంటే ఇంత ప్రఖ్యాతి లేని రోజులవి. కానీ దరిద్ర నారాయణమైన మాకు మా పశువులకు అనారోగ్యాలలో వారే శరణ్యం. వారు ప్రసాదించే దారము సాంబ్రాణే మాకు శ్రీరామరక్ష. ఒకరోజు శ్రీ స్వామివారు, అయ్యో రేపిక్కడ బావికి రాతికట్టుడు పని ఉంది, అది సమాధి మందిరం బావి, పొద్దు మొలిచే తలికి మనుషులను తీసుకురా అన్నారు. అదేవిధంగా తెల్లవారేసరికి అందరము హాజరైనాం. ఉప్పరి తట్టకు మోకులు గట్టి చేతుల మోపున బావిలోకి బండలు దించుతున్నాం. మొదటి రాయి బాగానే దింపాం. రెండవ బండ ఎలా జారగొట్టుకున్నదో గాని బావిలో పడిపోయింది. మేస్త్రి భుజానికి, మరొకనికి నడుం మీద, మూడవ వానికి వట్టికాలు మీద తగిలింది. వట్టికాలు బాగా 1 అడుగు పొడుగున అంగుళం లోతు, అంటే దాదాపు అరంగుళం పైగా చీరుకొని పోయి రక్తమండలమైపోయింది. చచ్చాడని అందరూ కేకలు పెట్టేశారు. చిన్నగా మనిషిని బావిలో నుండి పైకి చేరేశారు. శ్రీ స్వామివారు ఒక్క పరుగును వచ్చి అతనిని తాకి ఆకాశం కేసి చూసి ఉష్ ఉష్ అని అటు ఇటు 2 సార్లు తలూపి, అయ్యా ఇంటికి పోకుండా ఇక్కడే ఉండి పనిచేస్తూ ఉండు, అదేమీ చేయదులే అని అభయమిచ్చారు. ఏ మందు మాకు లేకుండా అంత పెద్ద గాయం సాయంకాలానికి 30 వరకు మానిపోయింది. 3వ నాటికి అసలు గాయమే కనబడలేదంటే ఎవరు నమ్మగలరు? ఆ పరమాత్ముని ఈ దివ్యలీల కన్నులారా కాంచాక నా భక్తి శ్రద్ధలు వృద్ధి పొందాయి. మిగిలిన 2 ఎలాంటి నొప్పి ఏమీ లేకుండా వెంటనే పని మొదలుపెట్టారు. వారి మహిమ అనుభవించాలే గాని వర్ణించతరం కాదు. 2వ భాగం సమాప్తం.